దివ్యదర్శిని న్యూస్ కి స్వాగతం. నేను మీ సునీత. పత్రికా సంపాదకులు, మాటల రచయిత, పతంజలి సాహితీ పురస్కారానికి ఆయన సమకాలికులు. సీనియర్ పాత్రికేయులు తాడి ప్రకాష్ ను ఎంపిక చేసినట్లు కేఎన్వై పతంజలి సాంస్కృతిక వేదిక అధ్యక్షులు బీశెట్టి బాబ్జీ నేడు మీడియా ముఖంగా వెల్లడించారు. ఈ నెల 29వ తేదీన పతంజలి 73వ శత జయంతోత్సవ సభ విజయనగరం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సాయంత్రం 6 గంటలకు నిర్వహిస్తున్నట్లు బాబ్జీ తెలిపారు. గురజాడ అప్పారావు స్వగృహంలో నేడు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పతంజలి లాంటి రచయిత అలమండ గ్రామంలో జన్మించడం ఈ ప్రాంతం చేసుకున్న పుణ్యమని అన్నారు. ఆ మహానుభావుని పేరిట పురస్కారాన్ని ఇచ్చేందుకు తాము ఒక వేదికను ఏర్పాటు చేసినందుకు ఎంతగానో గర్వపడుతున్నామన్నారు. ఈ సమావేశంలో పురస్కార కమిటీ సభ్యులు విఎంకే లక్ష్మణరావు, నాగేంద్ర ప్రసాద్, పౌరవేదిక ప్రతినిధులు తుమ్మకంటి రామ్మోహన్, ఇపలవలస గోపి, రామచంద్రరాజు, తాడేపల్లి నాగేశ్వరరావు తదితరులు గాడి తప్పిన సమాజంపై తన రచనలతో గుల్లవర్షం కురిపించినటువంటి గొప్ప రచయిత కేఎన్వై పతంజలి. పాత్రికేయుడిగా, సినీ మాటల రచయితగా ఎందరికో సుపరిచితులు స్వర్గీయ కేఎన్వై పతంజలి గారి 73వ జయంతి సందర్భంగా విజయనగరం గురజాడ గ్రంథాలయంలో ఈ నెల 29 మార్చి 29 శనివారం సాయంత్రం పతంజలి గారి పేరుపైన ప్రముఖ రచయిత, పతంజలి గారితో 25 ఏళ్ళు కలిసి పనిచేసినటువంటి తాడి ప్రకాష్ గారికి పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే 2015 నుంచి ఇప్పటి వరకు, అంటే దాదాపుగా దశాబ్ద కాలం 10 మంది ప్రముఖ రచయితలకి గౌరవనీయులు పతంజలి గారి పేరుపైన ప్రతి సంవత్సరం పురస్కారం ఇస్తున్నాం. మరి ఈ సంవత్సరం పురస్కారానికి ఈ వేదిక కమిటీ సభ్యులు, పురస్కార ఎంపిక కమిటీ సభ్యులు పెద్దలు విఎంకే లక్ష్మణరావు గారు, బి నాగేంద్ర ప్రసాద్ గారు, అట్లాగే వేదిక ప్రధాన కార్యదర్శి ఎన్కే బాబు గారు ఎంపిక చేశారు. ఈ నెల 29న జరగనున్నటువంటి ఈ పురస్కార ప్రదానానికి పతంజలి గారి అభిమానులు, ప్రముఖ రచయితలు, కళాకారులు, కళాభిమానులు, సినీ అభిమానులు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కేఎన్వై పతంజలి సాంస్కృతిక వేదిక అధ్యక్షుడిగా కోరుకుంటున్నాను. ఇది గొప్ప అంశం. పతంజలి గారు ఉత్తరాంధ్రకు చెందిన వారిగా కాకుండా ఈ సమాజంలో అనేక అసమానతలను వేలెత్తి చూపించి సమాజాన్ని చైతన్యపరచడం కోసం తన వంతు చివరి క్షణం వరకు పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి పేరుపైన గడిచిన 10 సంవత్సరాలుగా పురస్కారం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. దయచేసి 29 జరిగినటువంటి ఈ కార్యక్రమానికి అందరినీ తప్పనిసరిగా హాజరు కావాలని చెప్పి కోరుకుంటున్నాం.